ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పక తప్పదు. దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రండి. అదేం ఆందోళన పడాల్సిన విషయం కాదు. కంగారు పడకండి. ఇంతకీ ఏంటమ్మా నువ్వు చెప్పదలుచుకున్నది? అది సుజాత గారికి పెళ్లి కాలేదు కదండి. అవును, ఏ? అదే ఆ విషయం గురించే మాట్లాడదామని. సుజాత పెళ్లి గురించా? అవును. నీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా అమ్మా? ఉంటే చెప్పు. దాని పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. గుండెల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్టుగా ఉంటుంది. నాకు 24 గంటలు అదే ఆలోచన. నీ అంతటి నువ్వే వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావంటే అది నిజంగా మా అదృష్టం. అదే ఎన్ని సంబంధాలో చూసాం, ఏదీ కుదరలేదు. నేను బతికుండగా దాని పెళ్లి చూస్తానో లేదో నన్న బెంగ రోజు రోజుకి పెరిగిపోతోంది. సుజాత గారికి చాలా మంచివారండి. తన గురించి మీరేం బెంగపడాల్సిన పని లేదు. అది కాదమ్మా, అది అది సుజాతకి చిన్నప్పటి నుంచి. నాకు దాని గురించి తెలుసండి. అంటే మా ఆఫీసులో అన్ని విషయాలు కనుక్కొనే వచ్చాను. ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియదు. దానిది అసలే చాలా సున్నితమైన మనసు. ఆ విషయం గురించి ఎవరు మాట్లాడినా తట్టుకోలేదు. దాని మూగతనాన్ని ఎవరూ వేలెత్తి చూపెట్టకూడదని దానికి చిన్నప్పటి నుంచి ఉండేది. ఏంటో పిల్లల్ని కనగలం గాని
వాళ్ళ తలరాతల్ని కనలేం కదమ్మా. దానికేం రాసి పెట్టుంచాడో ఏమో ఆ దేవుడు. సుజాతను ప్రేమించిన ఒక వ్యక్తి వివరాలు మీకు చెప్తాను. అతను సుజాత గారికి మీకు కూడా నచ్చితే వాళ్ళిద్దరి పెళ్లి చెయ్యొచ్చు. ఎవరమ్మా ఆ వ్యక్తి? అతనికి సుజాత ఎలా తెలుసు? మంచివాడేనా? చాలా మంచివాడు, చాలా గొప్ప వంశానికి చెందినవాడు, అందగాడు, అన్ని రకాలుగా సుజాత గారికి తగిన వ్యక్తి. పైగా ఆమెని ఎంతగానో కావాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి దొరకడం నిజంగా సుజాత గారి అదృష్టం. ఈ సంబంధం కుదిరితే సుజాత గారు చాలా సుఖపడతారు. ఇంతకీ ఎవరమ్మా? అదేమిటమ్మా, ఎవరో చెప్పమంటే అంతలా ఆలోచిస్తున్నావు? అది ఏం లేదు. నేను మీకు మొదట్లోనే చెప్పా కదా. నేను చెప్పేది ప్రశాంతంగా క్లుప్తంగా వినండి, మధ్యలో ఆవేశపడకూడదు. ఇదంతా ఎందుకమ్మా? అతనెవరో చెప్పరాదు? ఇంత ఉపోద్ఘాతం దేనికి? ఏం లేదు, మీరు అపార్థం చేసుకుంటారేమోనని నా భయం. అపార్థం చేసుకోవడమా అంటే? మరేం లేదు. నేను చెప్పింది విన్నాక మీరు అన్ని రకాలుగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. అసలు ఇంతకీ అతనెవరో ముందు చెప్పు. అది ఆయన ఆయన కుమార్ గారు. కుమార్ గారా? అవును. ఆయనని? అవును, ఆయన నా భర్త. ఏవమ్మా, మాలాంటి వాళ్ళంటే మీకంత చులకనా? మా బతుకులు మీకంత నవ్వులాటగా మారాయనమాట. ప్లీజ్, నేను చెప్పేది వినండి. ముందే చెప్పాను ఆవేశపడొద్దని. చాలే ఊరుకో అమ్మా. నువ్వు ఆవేశపడద్దని చెప్పగానే ఊరుకుంటాననుకున్నావా? ఇటువంటి విషయాలు విని ఎవరు మాత్రం ఊరుకుంటారు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? మతి ఉండే మాట్లాడుతున్నావా? అంత పెద్దింటి కోడలివి. నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎంత డబ్బుంటే మాత్రం ఏది పడితే అది మాట్లాడతావా? అయినా మేమెలా కనపడుతున్నా నీకు? మా దగ్గర ఆస్తు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా ఉంది. అసలు ఈ మాట ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఒక భర్త గురించి భార్య మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అపహాస్యం చేయడానికి నీకింకెవరూ దొరకలేదా? ప్లీజ్, అది కాదు. నేను చెప్పేది వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది నేను వినేది? ఎవరన్నా వింటే నవ్విపోతారు. నీకు నిజంగా మతి లేదు. నీ భర్తకి పెళ్లి సంబంధం కుదిర్చడానికొచ్చావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. అయినా అడగడానికి నీకు నోరెలా వచ్చింది? అందుకేనా ముందు ఏదేదో మాట్లాడావు. నాకప్పుడే అనుమానం వచ్చింది. అయినా మీ డబ్బున్న వాళ్ళదంతా ఒకటే జాతి. ఆస్తుల్ని చూసుకుని పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతారు. అసలు నీలాంటి మనిషిని లోపలికి రానివ్వడం నాది బుద్ధి తక్కువ. అది కాదండి. వద్దు, నువ్వింకేం మాట్లాడొద్దు. అసలు ఇంకెప్పుడు ఈ గడప తొక్కద్దు. ఆయన పోయాక సుజాతని అపురూపంగా పెంచుకున్నాను. మాకు తగ్గ సంబంధాన్ని నేనే వెతికి సుజాతికి తప్పకుండా పెళ్లి చేస్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తగుదునమ్మా అంటూ ఇటువంటి దిక్కుమాల ఆలోచనలతో ఇటువైపు రాకు. ఈ విషయం 10 మందికి తెలిస్తే నిన్ను చీకొడతారు. మంచిదాని కాబట్టి నేను మాటలతో వదిలిపెడుతున్నాను. వెళ్ళు. అది కాదండి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నాది నిజంగా సదుద్దేశమే. మీరు వివరంగా నేను చెప్పేది వినండి. ఇంకేంటి నువ్వు చెప్పేది నేను వినేదిను. వెళ్ళు వెళ్ళు. మేమేమి అంత గతి లేని వాళ్ళం కాము. నీకంత పిచ్చి ముదిరిపోయింటే మీ ఆయనకి ఇంకెక్కడైనా ఇంకో సంబంధం వెతుక్కో. వెళ్ళు. చిచి, ఎంత డబ్బుంటే మాత్రం ఏది పడితే అది మాట్లాడమేనా?
అసలు ఇక్కడ దాకా రావడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అవునులే, మీ డబ్బున్న వాళ్ళకి అదెక్కడుంటుంది? ఇంకా అలా వెరిమొహం వేసుకుని అక్కడే నిలబడిపోయామే. వెళ్ళు వెళ్ళు, నీకు తగ్గవాళ్ళు ఇంకెవరన్నా దొరుకుతారేమో వెతుక్కో. ఇటువైపుకి మాత్రం ఇంకెప్పుడూ రాకు. మహాతల్లి మొగుడికి పెళ్లి చెయ్యాలంటూ బయలుదేరింది. కలికాలం కాకపోతే ఇది ఎక్కడైనా కనీవిని ఎరుగుదువా? ఇంకా ఈ పాపిష్టి కళ్ళతో ఎన్ని చూడాలో ఏమో. చిచ్చి, మరీ బరి తెగించిపోతున్నారు. మేడం, మేడం, మన ఇంటికి వచ్చేసాం. ఓ సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. ఏమండి, నేను ఇవాళ మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. మనిద్దరు మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఓ మంచి ఫ్రెండ్గా
ఈవేళ నేను మీతో మనసు వైపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓ మంచి స్నేహితురాలుగా అది నా కనీస బాధ్యత. రండి, ఇలా కూర్చోండి. నేనెప్పటినుంచో ఈ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఎలా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మదనపడే కంటే ఫ్రాంక్గా, ఫ్రీగా మాట్లాడేయడమే మంచిదనిపించింది. అందుకే నేనివాళ సుజాత ఇంటికెళ్ళాను. అసలు ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? దీని గురించి తెలుసుకుంటే నేను బాధపడతాననుకున్నారా? ఇన్నేళ్లుగా మీరు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? మీలో మీరే కుమిలిపోతూ ఎందుకిలా ఉండిపోయారు? అసలు ఇందులో తప్పే ఉంది. ఇది సహజంగా జరిగేది. దీని గురించి నాకు చెప్పేస్తే అయిపోయేది కదా. దీన్ని మనసులో పెట్టుకొని మీరెందుకిలా కుమిలిపోయారు? ఆఫీస్ కూడా మానుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? అవునండి, నాకన్నీ తెలుసు. తెలిసే ఊరుకున్నాను. మీరు ఆఫీసుకు వెళ్ళడం లేదని నాకెప్పుడో తెలిసిపోయింది. మీ స్థానంలో నేనక్కడికి వెళ్తున్నాను. మీరు రోజు అక్కడికి వెళ్ళడం లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరెక్కడికి వెళ్తున్నారు? అసలు ఈ విషయం ఎలా అడగాలో అర్థం కాక నేను సతమతమైపోయాను. మీరిలా చెప్పా పెట్టకుండా ఆఫీసు మానేస్తే అందరూ ఎంత ఆందోళన పడతారో ఆలోచించలేదా? ప్లీజ్ టెన్షన్ పడకండి. నేను ఓ మంచి స్నేహితురాలుగానే మాట్లాడుతున్నాను. ఈ విషయం తెలుసుకొని నేనే రకంగానూ బాధపడలేదు. హసు ఎంతకన్నా లేదు. కాకపోతే ఈ విషయం నాతో ఓపెన్గా చెప్పేసుంటే నేనెంతో సంతోషించేదాన్ని. ఏదైతేని ఎలాగోలా నాకు ఈ విషయం తెలిసింది. నేనెలాగో మీకు భార్యగా ఉండలేకపోయాను. నా మూలంగా మీ జీవితం నాశనం అయిపోయిందన్న బాధ నన్ను నిలువెల్లా కుంగదీస్తూ ఉండేది. ఈ సమస్యకి సమాధానం దొరక్క ఏం చెయ్యాలో పాలుపోక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఇప్పుడు మీకెంతో బాగా నచ్చిన వ్యక్తి ఉందని తెలుసుకొని ఓ రకంగా ఊపిరి పీల్చుకున్నాను. ఎన్నాళ్లుగానో నన్ను వేధిస్తోన్న సమస్యకి పరిష్కారం దొరికినట్లయింది. నా మూలంగా మీ జీవితం ఎందుకు పాడవ్వాలి? ఆనందంగా బతకాల్సిన హక్కు అందరిలాగే మీకు ఉంది. దానికి అడ్డొచ్చే అర్హత నాకే కాదు, ఇంకెవరికి లేదు. ఈ విషయం తెలుసుకున్నాక నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నేనిది ఆవేశంలోనో బాధలోనో తీసుకున్న నిర్ణయం కాదు, అన్నీ ఆలోచించే నిర్ణయానికొచ్చాను. ఏ రకంగా చూసినా నేను తీసుకున్న నిర్ణయం సబబైనదే. మీ సుఖానికి, సంతోషానికి అడ్డొచ్చే అధికారం నాకు లేదు. అందుకే అడ్డు తప్పుకోవాలనుకుంటున్నాను. దీన్ని నేను త్యాగమని అసలు అనుకోవడం లేదు. త్యాగం కాదు కూడా. ఇది నా కనీస బాధ్యత. ఓ రకంగా ఇలా చేస్తే నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. నా ఈ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదు. నేనిది మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమే. నేను అడ్డు తొలగి మిమ్మల్నిద్దరినీ ఒకటి చేయాలనుకుంటున్నాను. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. నా స్థానంలో ఎవరున్నా ఇదే నిర్ణయం తీసుకుంటారు. ఇంకీ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను. ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూస్తాను. నేను చేసిన తప్పుని నా చేతులతోనే సరిదిద్దుకుంటాను. నా పాపాల్ని నేనే కడిగేసుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం కలిగించినందుకు నేను మీకెప్పటికీ రుణపడి ఉండాలి. ఈ పెళ్లి జరిగితే నాకన్నా సంతోషించే వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు. మీరు ఇన్నేళ్లుగా చూపించిన మంచితనానికి, ఔదార్యానికి ప్రతిగా నేనేం చేయలేకపోయాను. కనీసం ఈ ఒక్క పనైనా చేయనివ్వండి. దయచేసి నా నిర్ణయానికి అడ్డు రాకండి. నా గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. అలా చేస్తే
ఎవరూ సుఖంగా ఉండరు. ప్లీజ్ డోంట్ గెట్ యాజిటేటెడ్. కూర్చోండి, నేను చెప్పేది వినండి. ఇందులో మీ తప్పేమీ లేదు. నేరం అంతకన్నా కాదు. ఏమండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇదేంటి, వీడు వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోయాడు? అసలింత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నట్లు? మాతో ఒక్క మాటైనా చెప్పలేదు.